ప్రైజ్ ద లార్డ్ అందరికీ. జోసెఫ్ ప్రిన్స్ గారి కృపావాక్యాన్ని తెలుగులో చూద్దాము. పాస్టర్ గారు ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మనము నడిపింపబడుట ఎలానో మాట్లాడుతున్నారు. పాస్టర్ గారు అంటున్నారు, నేను చాలాసార్లు నాకు చాలా ఆలోచనలు ఉంటాయి. నేను దేవుడితో నడుస్తున్నప్పుడు ఆయనతో నేను పంచుకుంటాను. ఆయనతో ఎలాగ నేను ఈ ఆలోచనలు నేను ఎలాగ నా జీవితంలో అప్లై చేసుకోవాలని ఆయనతో నేను ఎప్పుడు నడుస్తున్నప్పుడు ఎంత లోతుగా అయితే నేను ఆయనతో నా జీవితాన్ని పంచుకొని ఆయన ప్రతి ఒక్క పరిస్థితిపై, నా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క పరిస్థితిపై ఆయనకు అధికారం ఇచ్చి ఆయన ఇచ్చిన సలహాలను నేను తీసుకుంటానో, నేను అట్లాంటి ప్రతి పరిస్థితిలో ఆయన యొక్క అత్యధికమైన ప్రొటెక్షన్ని చూస్తాను. ఆయన నన్ను రక్షించడం చూస్తాను. ప్రతి పరిస్థితుల్లో ఎక్కడా నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండా అని పాస్టర్ గారు అంటున్నారు. మీరు ఇంకా ఆయన్ని అడగొచ్చు, ఎలాగ ఈ పరిస్థితుల్లో నేను నడవాలి ప్రభువా అని మీరు అడిగినప్పుడు కూడా ఆయన న్యాచురల్గా ఎంతో మీరు ప్రయాణించేటప్పుడు కావచ్చు, ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు, ఇక్కడికి వెళ్ళొచ్చా, ఎలాగ ప్రయాణించాలి, ప్రతి పరిస్థితిని మీరు ఆయనతో పంచుకుంటున్నప్పుడు ఆయన ప్రతి పరిస్థితుల్లో మీతో మాట్లాడతాడు, మీకు సలహాలను ఇస్తారు అని పాస్టర్ గారు అంటున్నారు. ఎలాగైతే అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 6-8 వచనాల్లో పౌలు పరిశుద్ధాత్మతో నడిపించబడి ఆయన ఎలాగ ఎక్కడైతే అక్కడ వాక్యాన్ని వినాలనుకుంటున్నారో, ఎక్కడ ప్రచురించాలో, ఎక్కడ వారు ఆగిపోవాలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని నడిపించిన విధంగా మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతి అడుగులో ఆయన ఉండి నడిపిస్తాడు అని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా మీరు స్క్రిప్చర్స్లో చూసి ఉండొచ్చు, కొన్ని చోట్ల దేవుడు ఆయనకి వ్యతిరేకంగా జరుగుతున్న వాటిని ఆయన మూసేస్తాడు. అంటే అక్కడ ఆయన అది జరగకూడదని కాదు, కానీ అది జరగటం వల్ల మనకి మంచి జరగదు అని మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆయన అక్కడ కొన్ని ద్వారాలను మూసివేస్తాడు ఆయన బిడ్డల కోసం అని పాస్టర్ గారు చెప్తున్నారు. ఇవన్నీ ఏంటంటే ఆయన మనల్ని రక్షించడం కోసం ఇటువంటివి చేస్తూ ఉంటారు అని పాస్టర్ గారు అంటున్నారు. మనము ప్రతిరోజు మన జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ ఉంటాము. మనం ఇలా ఉండాలి మన జీవితం అని ఒక ప్లాన్ వేసుకుంటాం, ఒక ప్రణాళిక వేసుకుంటాము. ఇలా ఈ టైంలో ఇది చేయాలని ఒక స్కెడ్యూల్ వేసుకుంటాము. కానీ కొన్నిసార్లు మనం చేయలేకపోవచ్చు. కానీ వాటిలో ఎప్పుడైతే దేవుణ్ణి మనము తీసుకొని వచ్చామో ఆ పనులు చేయటానికి ఆయన మనకి సహాయం చేస్తాడు. ఆ పనులన్నీ తగిన సమయంలో మనం వేసుకున్న ప్రణాళిక ప్రకారం చేసుకోవటానికి, మనం ఎక్కడ పడిపోకుండా ఉండటానికి ఆయన సహాయం చేస్తాడు అని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా ఆయన కరెక్ట్ తగిన సమయంలో తగిన ప్రాంతంలో ఆయన ఉంచుతాడు. అంటే కరెక్ట్ ప్లేస్లో ఆయన ఉంచుతాడు. ఎక్కడైతే మనం ఆ సమయంలో ఉండాలో అక్కడ మనల్ని ఆయన ఉంచుతాడు. ఆ తగిన కాలమందు ఆయన మన జీవితంలో కార్యం చేస్తారు అని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా నేనైతే నా సొంత తెలివితేటల మీద ఆధారపడకుండా దేవుడు నా కోసం ఏదైతే ప్రణాళిక సిద్ధపరిచాడో నేను దాని మీద ఆధారపడతాను అని పాస్టర్ గారు అంటున్నారు. నా సొంత జ్ఞానంతో నేను వెళ్ళినప్పుడు చాలాసార్లు పడిపోయిన పరిస్థితుల్లో ఉండగా, కానీ దేవుడు ఎప్పుడైతే నన్ను నడిపిస్తాడో, ఆయన ఎప్పుడైతే నాకు కౌన్సిలర్గా ఉండి ఆయన నన్ను గైడ్ చేస్తాడో, నేను ప్రతి పరిస్థితిలో విజయాన్ని సాధించాను అని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా మీరు ఒక సామెత చూసినట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనంలో చెప్పిన విధముగా మనము హృదయములో ప్రణాళిక వేసుకుంటాము, కానీ దేవుడు ప్రతి అడుగు వేయటానికి ఆయన మనల్ని బలపరుస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి నేను ఎటువంటి ప్రణాళిక వేసినా కూడా నేను ఫస్ట్ ఆయన్ని గుర్తు చేసుకుంటాను, ఆయన అడుగుతాను. నా ప్రతి ప్రణాళికని కూడా ఆయన హస్తంలో, ఆయన కృపా హస్తాల్లో పెడతాను. అప్పుడు ఆయన నన్ను నా అడుగులని వాటి వైపుగా, నేను ఏదైతే ప్రణాళిక వేసుకున్నానో ఆ ప్రణాళికలో విజయం వైపుగా ఆయన నన్ను నడిపిస్తాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. కాబట్టి మనం పరిశుద్ధాత్మతో నడపబడటం కష్టతరమైనది ఏమీ కాదు. మనం ఎప్పుడైతే ఆయనతో నడిపింపబడతామో, ఏవైతే రాంగ్గా ఉంటాయో, రాంగ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో అవి మంచి సంబంధాలు కాకపోయి ఉండొచ్చు, అవన్నీ కూడా దేవుడు క్లోజ్ చేస్తాడు అని పాస్టర్ గారు అంటున్నారు. అంతేకాకుండా మనం ఊహించిన విధంగా అద్భుతమైన కార్యాల వైపుకి న్యాచురల్ వేలో, అది చూడడానికి ఎట్లా జరిగిందని లేకుండా న్యాచురల్ వేలో ఆయన మనల్ని అటువైపుకి నడిపిస్తారు అని పాస్టర్ గారు చెప్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితము మా చర్చిలో ఉన్న ఒక జంట ఒక చోటకి, మలేషియాలో ఉన్న ఒక ఐలాండ్కి
వెకేషన్కి హాలిడేలో వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు సడన్గా తన భార్య ఆకలి అనిపించి ఇక్కడ కాదు మనం వేరే చోటకి వెళ్ళి తిందాము, ఇంకా వెళ్ళిపోదాము అని తను అన్నప్పుడు సరే అని వాళ్ళు బయలుదేరారు. యాక్చువల్గా వాళ్ళు ఇంకా అక్కడ ఇంకొంచెం సేపు ఉండి వేరే ప్రణాళిక ఏదో వేసుకున్నారు. కానీ తన భార్యకి ఆకలి అవ్వటం వల్ల వెళ్ళిపోదామని అనుకుంటున్నప్పుడు హోటల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ కార్ పార్కింగ్లో కార్ తీస్తున్నప్పుడు అక్కడ ఒక అతను వచ్చేసి మీరు తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మీ హోటల్ అంతా క్లోజ్ చేసుకుంటున్నాం, మీరు ఇక్కడ ఉండడానికి వీళ్ళే, తొందరగా వెళ్ళండి అని వాళ్ళని తొందర పెట్టినప్పుడు వాళ్ళకి కొంచెం కోపం వచ్చిందంట. వాళ్ళు విసుక్కున్నారంట, ఏంటి ఇతను ఇలా చేస్తున్నాడు అని. వాళ్ళు అలా వెళ్ళిపోయిన కొన్ని నిమిషాలు పావు గంట తర్వాత వాళ్ళు న్యూస్లో చూశారంట అక్కడ హిందూ మహాసముద్రంలో పెద్ద తుఫాను వచ్చి 50 మంది వరకు అక్కడ ఉన్న ప్రజలు చనిపోయారు అని వాళ్ళు న్యూస్ చూశారని పాస్టర్ గారు చెప్తున్నారు. ఇంకొంచెం వాళ్ళు లేటుగా వెళ్ళినట్లయితే మేబీ వాళ్ళు కూడా అటువంటి పరిస్థితిలో ఉండేవాళ్ళేమో అని పాస్టర్ గారు అంటున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి వెనకకి తిరిగి అక్కడ చూసిన పరిస్థితిని ఆలోచించండి. వాళ్ళు కూడా ఆ జంట కూడా వెనకకి తిరిగి చూసుకున్నప్పుడు దేవుడు దేవదూతని పంపించి మనకి చెప్పినట్టున్నాడు అక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోమ్మని. లేకపోతే మనం అక్కడే ఉండేవాళ్ళం కదా. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి మనము చేసిన పని వల్ల ఇలా రక్షించబడ్డాము. అక్కడే తనకు ఆకలేసినప్పుడు అక్కడే తినొచ్చు. కానీ తనకి వేరే చోటకి వెళ్ళాలి, తినాలి అని ఎప్పుడైతే తన హృదయంలో ప్రేరేపించబడిందో అలా జరిగి వాళ్ళు వేరే చోటకు వెళ్ళటం వల్లే కదా వారు అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోగలిగారు అని పాస్టర్ గారు అంటున్నారు. మీ గురించి అయితే నాకు తెలియదు, కానీ నేను మాత్రము నా ప్రతి అడుగులో నేను సహాయాన్ని కోరుకుంటాను. ఆయన నాతో ఉండమని నేను వేడుకుంటాను. నేను ఆయన పేరు మీద పిలుస్తాను. ఈరోజు ఆయన నాకు ఖచ్చితంగా జవాబు ఇస్తాడని పాస్టర్ గారు అంటున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.